XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక మాసరీత్యా ఈరోజు భగిని హస్తభోజనం అనేటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రతి గృహంలో కూడా ఆచరించడం చేత చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్నే కాకుండా అకాల మృత్యుభయ విముక్తి కూడా కలిగి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. ఈ యొక్క కార్తీక శుద్ధ విదియ నాడు ప్రతి వ్యక్తి తన సోదరి ఇంటికి వెళ్ళి ఆమెతో వంట వండించుకొని, చెల్లెలైతే ఆమెను ఆశీర్వదించి భోజనాన్ని చేసి వస్త్రాన్ని ఆభరణాన్ని కూడా ఇచ్చి యథాశక్తిగా ఇచ్చి తిరిగి రావాలి. అక్క అయితే ఆమె చేతికి అక్షతలను ఇచ్చి వస్త్రాభరణాలను ఇచ్చి భోజనం చేసి ఆశీర్వచనం పొంది తిరిగి రావాలి. ఇంటికి సంబంధించిన యజమాని తండ్రి కదా, ఆ తండ్రికి ప్రతినిధిగా ఇంటి నుంచి అన్న గాని తమ్ముడు గాని సోదరి ఇంటికి వెళ్ళి ఆమె యొక్క కుటుంబ పరిస్థితి గమనించి తండ్రికి చెప్పటం దీనిలోని లౌకిక ప్రయోజనంగా మనం గుర్తిరగాలి. ఈ కార్తీక మాసంలో నిర్వహించేటువంటి ఈ భగిని హస్తభోజనం వెనకాల గొప్ప ఆంతర్యం, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం. బంధాలు అనుబంధాలు ఉన్నప్పుడే ఒకరికొకరికి ఆప్యాయతలు అనురాగాలు బాగా వెళ్ళి విరుస్తాయి అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం. ఒక కుటుంబంలో ఉన్నటువంటి చెల్లెలు కానివ్వండి, అక్క కానివ్వండి, పరాయి ఇంటికి పెళ్ళైన తర్వాత వెళ్ళినప్పటికీ కూడా వారి యొక్క బాగోగోగులు చక్కగా ఎప్పుడూ కూడాను వీళ్ళు కూడాను చూస్తూ ఉండాలి అని చెప్పటం దీనిలోని అంతరార్థ విశేషం. అందరూ పిల్లలు సుఖంగా ఉంటేనే కదా ఆ గృహంలో అందరూ కూడా ఆనందంతో చక్కగా జీవించగలిగేది. ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరి ఒకరు ఆదుకోవటం వెనకాల అంతరార్థ లక్షణం ఈ యొక్క తత్వచింతన రీత్యా గొప్ప విశేషంగా మనం గ్రహించాలి. ఇక మనం కార్తీక మాసంలో ఆచరించేటువంటి పెక్కు నోములు విషయరీత్యా కూడా గృహంలో గృహిణి తప్పనిసరిగా ఆచరించదగ్గ నియమాలు మనకు శాస్త్రాల్లో చెప్పారు. వాటిని గనక ఆచరించినట్లయితే విశిష్టవంతంగా గృహ వాస్తురీత్యా కూడా అత్యధిక లాభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. గడపకి అవతల నుంచి కానీ యువతల నుంచి కానీ ఎవరికైనా ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చేయకండి. ఇంటి ముందు శుభ్రం చేసి అందంగా ముగ్గులు పెట్టుకోవాలి. గోళ్ళు కొరుక్కునేటువంటి అలవాటు ఉంటే మానుకోవాలి. తూర్పు ముఖంగా కూర్చొని మాత్రం తల దువ్వుకోరాదు. నోములు చేసేవాళ్ళు ఆ నోము పూర్తయ్యే వరకు కూడా ఉపవాసాన్ని ఆచరించాలి సుమా. ఇనప వస్తువులు కానీ నూనె కానీ అంది పుచ్చుకోరాదు. జుట్టు విరబోసుకొని తిరగరాదు. తలలో పువ్వులు పెట్టుకొని తీరాలి. మంగళవారం వీలైతే మౌన వ్రతం పాటించటం శతవిధాలా కూడాను గృహంలో అత్యధిక శక్తిని ప్రసాదిస్తుంది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆది మంగళవారాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తలంటు స్నానం మాత్రం చేయకూడదు. ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు మీరు గురువారం నాడు కొనుగోలు చేయటం చాలా విశిష్టం. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులు కన్యలకు కానీ ముందుగా ఆ ఇంటి స్త్రీ తాను బొట్టు పెట్టుకొని వారికి బొట్టు పెట్టాలి సుమా. బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ యొక్క ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకోవాలి. ఇతరులకు బొట్టు పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క బొటన వేలుతో కానీ మధ్య వేలుతో కానీ బొట్టు పెట్టాలి. ఇంత గొప్ప గూఢార్థాలన్నీ కూడా గృహవాస్తురీత్యా కూడా ఆచరించినట్లయితే గృహంలో బలం, చక్కటి యోగవంతమైన వాతావరణం ఏర్పడి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి భగినీ హస్త భోజనాన్ని యమద్వితీయ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు తప్పనిసరిగా
వీలైతే నదీ స్నానం చేయటం ఉత్తమం. యముని యొక్క దశనామాలు గనక స్మరించి ఇంటి యజమాని గనక అర్ఘ్యప్రదానం గనక చేసినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. చిత్రగుప్తునికి, విశ్వకర్మకి కూడా ఈరోజు పూజ ఆచరించేటువంటి విధి విధానాలు మనకు శాస్త్రరీత్యా కనిపిస్తున్నాయి. విశ్వకర్మ వాస్తు అని చెప్పేసి కూడా ఉన్నది. విశ్వకర్మను ఈరోజు గనక పూజ చేసినట్లయితే వాస్తు శాస్త్రరీత్యా సంభవించేటువంటి పెక్కు దోషాలన్నీ కూడా పరిహారమవుతాయి అని కూడా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క శుభదినాన యమదీపదానం ఇది వీలైతే తప్పనిసరిగా ఆచరించవచ్చు. లేని పక్షాన ఆ రోజు గృహంలో రాత్రంతా కూడా దీపాన్ని వెలిగేలా ఉంచండి. రాత్రిపూటంతా కూడాను చక్కగా దీపం వెలిగే విధి విధానాన్ని గనక ఆచరించినట్లయితే కుటుంబ సభ్యుల్లో ఎవరికీ కూడా ఆ ఇంట్లో అకాల మృత్యువు కానీ, వాహన ప్రమాదాలు కానీ, దారుణ వ్యాధులు కానీ సంభవించవు అనేటువంటి విశేషాంశం ఈ యొక్క యమద్వితీయ నాడు కార్తీక మాసంలో ఆచరించేటువంటి విశిష్ట లక్షణంగా గుర్తెరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.